హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మా స్విమ్మింగ్ క్లాస్ లైఫ్ ఎల్ఎన్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. టుడే అవర్ టాపిక్ ఇస్ విజయేంద్ర ప్రసాద్. మీరు విజయేంద్ర ప్రసాద్ అనుకుంటే నేనేం విజయప్రసాద్ తిట్టట్లేదండి. విజయేంద్ర ప్రసాద్ కాపీ స్టోరీస్ లిస్ట్ గురించి చెప్పబోతున్నా. వీడికి ఏంట్రా మెంటల్ అన్న కాదండి, ఆయన అన్ని కాపీ స్టోరీసే. ఫస్ట్ శివశక్తి దత్త విజయేంద్ర ప్రసాద్ నాగేశ్వరరావు మూగ మనసులు మూవీని తిప్పి తీశారు జానకిరాముడు నాగార్జునతో. దాని తర్వాత పండటి కుటుంబం సినిమా నాగేశ్వరరావు ఇంకో మంది చేంజెస్ చేసి తీశాడు. దాని తర్వాత ఏమో వచ్చి విజయేంద్ర ప్రసాద్ ముబ్బిలి పులి ప్రేమాభిషేకం సినిమాని తిప్పి తీశాడు. దాని తర్వాత ఏమో వచ్చి గుండమ్మ కల్లో ఎన్టీ రామారావు అంటోడు పాత్రను తీసి అనుభవం లాంటి ఈవెంట్ సినిమా బ్యాక్డ్రాప్ పెట్టి ఇట్టుకొచ్చాడు. దాని తర్వాత ఏమో వచ్చి కొడుక్కి వరుస పెట్టి హిట్స్ ఇచ్చాడు కొడుక్కి. దాని తర్వాత వసంత కోకిల సినిమా నుంచి కమల్ హాసన్ భాష మూవీ మిక్స్ చేస్తే సింహాద్రి. దాని తర్వాత సాయి మూవీ లగాను రబ్బీ గేమ్ యాడ్ చేశాడు దానికి. ఛత్రపతి సినిమా 20 శతాబ్దం ఛత్రపతి సినిమా చిన్నప్పుడు అమ్మ మాట సంబంధం నేను పెద్ద నేను బాగా చూసుకుంటాను, అదే కాన్సెప్ట్ సినిమా. దాని తర్వాత మాయదార మల్లిగాడు షోలే మిక్స్ చేస్తే విక్రమార్కుడు. దాని తర్వాత యమగోర్లను తిప్పితే యమదొంగ. దాని తర్వాత ఏమో వచ్చి రాజులు లాంటి కథ, రాజుల లవ్ స్టోరీస్ 300, గ్లాడియేటరు, మూగ మనసులన్నీ మిక్స్ చేస్తే మగధీర. దాని తర్వాత ఏమో వచ్చి శ్రీరామ రక్ష మూవీ ఆత్మబంధం మూవీని మిక్స్ చేస్తే ఈగ. దాని తర్వాత బాహుబలి 1, బాహుబలి 2. ఇదేమొచ్చి రామాయణం మహాభారతం మిత్రుడు. ఇది ఆల్రెడీ బాలకృష్ణ హీరోగా స్టార్ట్ అయిపోయింది సినిమా. ప్రొడ్యూసర్ కూడా చచ్చిపోయి, లేకపోతే కోటి రామకృష్ణ దాని డైరెక్టర్. సినిమా కూడా ఆగిపోయింది. సినిమా వస్తే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ప్రొడ్యూసర్ కానీ. సినిమా మధ్యలో ఆపేశాడు, బలసింహ కింద తీసి ఆపేశాడు ఆ సినిమాని, తాగేశాడు. రామాయణం మహాభారతం మిక్స్ చేస్తే ఏమో వచ్చి రాజుల కళ బాహుబలి మూవీ. దాని తర్వాత హిందీలో బజరంగ్ భాయ్జన్, అదేమో వచ్చి ఏకంగా పసివాడి ప్రాణము. 97లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పాకిస్తాన్ మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ అమ్మాయికి హాట్ ట్రీట్మెంట్, ఆ లైన్ బేస్ చేసుకుని పసివాడి ప్రాణాన్ని మిక్స్ చేసుకుని తీసిన సినిమా బజరంగ్ భాయ్జన్. ఆయన ఓన్గా డైరెక్షన్ చేసిన సినిమా శ్రీవల్లి ఫ్లాపు, శ్రీకృష్ణ ఫ్లాపు. రాజాన్నకి నంది అవార్డు వచ్చింది యాజ్ ఏ బెస్ట్ డైరెక్టర్ స్టోరీ డిపార్ట్మెంట్లో. శ్రీకృష్ణ ఫ్లాపు. దాని తర్వాత అర్ధంకి సినిమా తీశాడు ఆయన, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. చాలా నష్టపోయారు అర్ధంకి సినిమా తీసి. సో మీరు ఏమనుకోండి, మందు కాదు మజ్జిగండి బాబు, మజ్జిగలో చక్కెర వేసుకుని తాగుతా, తొడలు మండిపోతున్నాయి. సో గుడ్ నైట్ టు ఎవ్రీవన్. సో విజయేంద్ర ప్రసాద్ కాపీ లిస్ట్. పాపం ఆయన కొడుకు మాత్రం హిట్స్ ఇచ్చాడు, కానీ ఒక బి గోపాల్కి ఒక సూపర్ హిట్ ఇచ్చాడు. మిగతా అందరి హీరోస్కి విజయేంద్ర వర్మ అన్ని ఫ్లాప్స్ ఇచ్చాడు. ఏంటంటే కొడుకు ఏమో వచ్చి హిట్స్ పడ్డాయి. కొడుకు బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. ఒడ్డో వరకు తను అంత కొడుకు ఫామ్లోకి రానంతవరకు ఏమొచ్చి 2 హిట్లు. బాలకృష్ణకి ఏమొచ్చి బెబ్బుల్ పుది, మళ్ళీ అది సంవత్సరం నాయుడు ఈ సినిమాలు హిట్ ఇచ్చారు. కొడుకు మాత్రం వరుసగా బ్లాక్ బస్టర్స్. నాకు తెలిసి ఆ స్టోరీ స్క్రిప్ట్ రాయమోది కానీ కాపీ స్క్రిప్ట్స్ తిప్పించి తీసిచ్చాడు. ట్రిపుల్ ఆర్ ఏమో వచ్చి రామాయణం అంటే ఆంజనేయుడు సీతం కోసం వెతుకుంటే, ఇందులో ఏమొచ్చి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు. ఇద్దరికి ఒక్కొక్క డ్రీమ్, అవి డ్రీమ్ బేస్ ఆ సినిమాలు, ఫారెన్ మూవీ. సో ఎట్నుంచి చూసినా తనన్ని కాపీ బేసిస్ స్క్రిప్ట్స్ చేసుకున్నాడు. మరి కొడుకు ఎందుకు అన్ని హిట్స్ ఇచ్చాడు మరి, లేకపోతే ఈ కొడుకు స్టోరీ డిపార్ట్మెంట్ డెవలపింగ్గా అవుటర్ వరకు డిపార్ట్మెంట్ అర్థం కావట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేసుకోండి. రాజ్యాంగం నాకు ఇచ్చినందుకు ఈ వీడియో చేశాను. నేను ఏమైనా కించపరచాలని ఏమైనా అవమానించట్లేదు. విజయేంద్ర ప్రసాద్ని కించపరచాల్సిన అవసరం నాకు లేదు, ఏమైనా అవమానించాల్సిన అవసరం నాకు లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన నా ఓన్ ఐడియా స్టోరీస్తో నేను స్క్రిప్ట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
గుడ్ నైట్ షబ్బక్కే. మజ్జిగ తాగుతున్నా, తొడలు మండిపోతుంటే చక్కెర వేసుకుని మజ్జిగ తాగుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.